ఓం శాంతి. ఈరోజుటి మురళీలోని వరదానము, తమ ఫరిస్తా రూపము ద్వారా గతి సద్గతి యొక్క ప్రసాదాన్ని పంచేటువంటి మాస్టర్ గతి సద్గతి దాతా భవ. వర్తమాన సమయంలో విశ్వంలో అనేక ఆత్మలు పరిస్థితులకు వశమైపోయి ఆర్తనాదాలను చేస్తూ ఉన్నారు. కొందరు ధరలు పెరగడంతో, కొందరు ఆకలితో, కొందరు తనువు యొక్క రోగంతో, కొందరు మనస్సు యొక్క అశాంతితో అందరి దృష్టి టవర్ ఆఫ్ పీస్ వైపే వెళ్తూ ఉంది. అందరూ చూస్తూ ఉన్నారు. హాహాకారాల తర్వాత జయజయకారాలు ఇంకెప్పుడు జరుగుతాయి అని. ఇప్పుడు మరి మీ సాకారీ ఫరిస్తా రూపము ద్వారా విశ్వంలోని దుఃఖాలను దూరం చేయండి. మాస్టర్ గతి సద్గతి దాతగాయ్ భక్తులకు గతి మరియు సద్గతి యొక్క ప్రసాదాన్ని పంచండి. వర్తమాన సమయంలో విశ్వం యొక్క వాయుమండలాన్ని చూసి బాప్దాదా పిల్లలకు చెప్తున్నారు, ఫరిస్తాగా కండి. ఇదే మన అంతిమ స్వరూపము. ఫరిస్తా స్థితి ద్వారా విశ్వంలో దూరంలో ఉన్నటువంటి ఆత్మలకు కూడా గతిని అంటే ముక్తిని మరియు సద్గతి అంటే జీవన్ముక్తిని అనుభవం చేయించగలుగుతాం. ఎందుకంటే ప్రపంచంలో అందరూ చాలా దుఃఖంలో ఉన్నారు. బాబా ఈ వాక్యాలు 15 డిసెంబర్ 1979లో వినిపించారు. పిల్లలు, మీ వద్దకు మీ ప్రజల యొక్క పిలుపు చేరటం లేదా? అందరూ ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు, ఆకలితో అలమటిస్తున్నారు. కొందరు శారీరక రోగాలతో అరుస్తూ ఉన్నారు, కొందరు మనశ్శాంతి లేక అరుస్తూ ఉన్నారు, కొందరు ట్యాక్సీలు కట్టలేక అరుస్తూ ఉన్నారు, కొందరు కుటుంబ సమస్యల కారణంగా అరుస్తూ ఉన్నారు, కొంతమంది తమ హోదా కుర్చీ యొక్క అలజడితో అరుస్తూ ఉన్నారు, కొందరు పెద్ద పెద్ద రాజ్యాధికారులు పరస్పరంలో భయభ్రాంతులకు లోనై ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. చిన్న పిల్లలు చదువు యొక్క భారంతో అరుస్తూ ఉన్నారు. ఈ విధంగా బాబా ప్రపంచంలోని దుఃఖాలన్నింటినీ వినిపిస్తూ చెప్పారు, పిల్లలు మీరందరూ ఇలాంటి సమయంలో మీ ఫరిస్తా రూపంతో సాకారంగా నిమిత్తమైన వారు మీరే కాబట్టి మీ సాకారీ ఫరిస్తా స్వరూపంతో విశ్వంలోని దుఃఖాలను దూరం చేసి సుఖధామాన్ని తీసుకొని రావాలి. ఫాస్ట్ గతితో సర్వులకు సద్గతిని ఇవ్వాలి అన్నారు. దీనికోసం సదా ఎవర్ రెడీగా ఉండాలి. బాబా పిల్లలకే ఈ సంకేతాన్ని ఇస్తున్నారు. బాబా అన్నారు, పాండవుల జ్ఞాపకార్థము హనుమంతుడి ఎదురుగా భక్తుల యొక్క చాలా పెద్ద లైన్ ఏర్పడుతుంది. అలాగే శక్తుల జ్ఞాపకార్థం వైష్ణవదేవి ఎదురుగా కూడా చాలా పెద్ద లైన్ ఏర్పడుతుంది. ఇలా భక్తులకు భక్తి యొక్క ఫలం అంటే గతి సద్గతిని మీరే ఇచ్చేటువంటి వారు. మీ భక్తులకు ప్రసాదాన్ని పంచండి అన్నారు. టోలీ పంచేటువంటి అభ్యాసం అయితే సంగమయుగంలో బాగా ఉంది కదా, ఈ ప్రసాదాన్ని ఇప్పుడు పంచండి అన్నారు. అలాగే బాబా అన్నారు, మీరు అధిక సమయం వారిని క్యూలో నిలబెట్టకూడదు. వెంటనే వస్తూ వారు ఇక్కడ తీసుకొని వెళ్ళిపోతూ ఉండాలి. వారు చాలా దుఃఖంలో ఉన్నారు కాబట్టి వారిని ఎక్కువగా నిలబెట్టకండి క్యూలో. మహారథులను క్యూలో నిలబెట్టడం బాగోదు కదా, అలాగే అంగవైకల్యం కలిగిన వారిని కూడా క్యూలో నిలబెట్టకూడదు కదా. మరి వారందరికీ ఇలా మీ దగ్గరికి వస్తూ వారు దుఃఖాలను సమాప్తం చేసుకొని గతి సద్గతి యొక్క ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉండాలి. అలా బాబా నుండి మీరు తీసుకుంటూ వారికి ఇస్తూ వెళ్ళండి అని అన్నారు. మరి ఈరోజు విశేషంగా విశ్వంలో ఫరిస్తా స్వరూపంతో విహారం చేస్తూ దూరంగా ఉన్నటువంటి ఆత్మలందరి యొక్క దుఃఖాలను దూరం చేసే సేవను చేద్దాము. ఈరోజు బాబా స్లోగన్లో చెప్పారు, మనస్సును ఎంత శక్తిశాలిగా చేసుకోవాలి అంటే
ఏ పరిస్థితి కూడా మనసును అలజడిలోకి తీసుకొని రాకూడదు. ఇంకా అంత స్ట్రాంగ్గా, అంత పవర్ఫుల్గా మన మనసును తయారు చేసుకోవాలి. పరిస్థితి వచ్చినా మనసు చెలించకుండా, కదలకుండా ఉండాలి. ఓం శాంతి.